నీ విలువ. ఆకాశంలో సగం అవనిలో సగం అతివ అంటారు. అటువంటి మహిళలకు ఏ రంగంలో అయినా అవకాశం ఇస్తే తమకు తాము నిరూపించుకొని విజయ తీరాలకు చేరుకుంటున్నారు. పురుషులకు ధీటుగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. కొన్ని చోట్ల మహిళలు అవమానాలకు గురవుతున్నప్పటికీ చాలా చోట్ల వారిది పైచెయ్యి అనే చెప్పాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో దూసుకెళ్తున్న మహిళలు తమ విజయగాథలను యాక్ట్తో పంచుకున్నారు. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ. ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పగానే సంతోషకరమైన ఫీల్ ప్రతి ఒక్కరిలోనే వస్తుంది. అదేవిధంగా మొత్తం మహిళ అన్న వాళ్ళందరికీ కూడా మహిళలందరికీ ఈ మార్చి 8న ఒక శుభదినం. వారి యొక్క హక్కుల్ని వారు స్వేచ్ఛగా అనుభవిస్తూ ప్రస్తుత సమాజంలో ఉన్న లింగ సమానత్వం కోసం కృషి చేస్తూ ఏ విధమైన డిస్క్రిమినేషన్స్కి గురి కాకుండా ఇంట్లోనూ బయట సంతోషకరమైన జీవితాన్ని ఆనందదాయకంగా గడుపుకోవటానికి ఈ రోజున మహిళలందరూ గళమిప్పి మాట్లాడాలి. ప్రతి సంవత్సరం ఒక డిఫరెంట్ థీమ్ తోటి సంవత్సరం మొత్తం మహిళలందరికీ ఆ విధంగా ఉండాలని భారత ప్రభుత్వం నిర్ణయిస్తూ ఉంటుంది. ఈసారి అంతర్జాతీయంగా నిర్ణయించిన థీమ్ కూడా మహిళలకు బాలికలకు వారి వారి హక్కుల పట్ల సమానత్వాన్ని సాధికారతను అందించాలి అనేది ఒక థీమ్గా తీసుకొచ్చారు. దానిలో భాగంగా బాలికలు మహిళలు ప్రతి ఒక్కరూ కూడా ఏ విధమైన లింగ విభేదాలకు లింగ వివక్షతకు గురి కాకుండా వారికి ఉన్న పరిధుల్లో మంచి ఎంటర్ప్రెన్యూర్గా డెవలప్ అవటం, వారికి ఇన్హిబుల్ టాలెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాలెంట్స్ని బహిర్గతం చేసుకుని వారు ఏ విధంగా ఉండాలనుకుంటే ఆ విధంగా ఉండటానికి ప్రతి ఒక్కరూ సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలి. ప్రతి మహిళ విజయగాథ వెనుక ఖచ్చితంగా పురుషులు అండగా ఉండాలి. అదేవిధంగా పురుషులు అండగా లేని ఇదిలో తన తోటి స్నేహితులు తోటి మహిళలు అందరూ కూడా ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండుతూ ఒక్కొక్కరికి ఒకరినొకరు సంతోషపరుచుకుంటూ ఎంకరేజ్ చేసుకుంటూ ఒకరికొకరు తోడుగా మేమున్నాము అని ప్రతి ఒక్కరూ చేయి కలుపుతూ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మరింత ఆనందదాయకంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. మహిళా సాధికారత కోసము వారి హక్కుల్ని కాపాడటం కోసము ఎన్నో రకాల చట్టాలు సంక్షేమ పథకాలు వారికి అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత విధానంలో ఏది చూసినా కూడా ప్రతిదీ మహిళని సాధికారత వైపు నడిపించే విధంగా మహిళల పేరుపైనే అన్ని సంక్షేమ పథకాలు కూడా అందిపుస్తూ ఉన్నాయి. అదేవిధంగా మహిళలకు వజ్రాయుధంగా ఉపయోగపడేటటువంటి చట్టాలు ఉన్నాయి. వీటిల్లో ముఖ్యంగా పోలీసుల డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చే రక్షణ, మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ సమన్వయం ఈ రెండు కలుపుకుని అనేక రకాల హింసలకి ఎవరైనా గురి అవుతే పరిస్థితులు అనుకూలించక కానీ లేదా పురుషాధిక్య ప్రపంచంలో మనం ఉన్నాం కాబట్టి దాన్ని సమానత్వం వైపు నడిపించుకుంటూ ఉన్నాము. ఇక్కడ మనకి ఏదైనా అవకాశం ఉండి ఇబ్బందులు ఏర్పడితే కనుక ఇబ్బందులకు గురి అయిన మహిళలను తక్షణమే రక్షించడం కోసము మనకి అనేక రకాలైన టోల్ ఫ్రీ నెంబర్స్ యాప్లు ఉన్నాయి. ప్రత్యేకించి మన ఏలూరు జిల్లా పోలీసు వారు శక్తి యాప్ ద్వారా ఎన్నో రకాల సేవల్ని తక్షణమే అందిస్తూ ఉన్నారు. బాధిత మహిళల కోసం మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ తరపు నుంచి వన్ స్టాప్ సెంటర్ అనేది ఒకటి ఉంది. దానిలో వాళ్ళకి ఎన్ని రకాల సదుపాయాలు కావాలో అన్ని సదుపాయాలు అందించడం, వాళ్ళ యొక్క తక్షణ రిలీఫ్కి సంబంధించిన సేవలు వారికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి మహిళ తన మీద తను కాన్ఫిడెంట్గా ఉండాలి. అదేవిధంగా తన కాళ్ళ మీద తను నిలబడటానికి కావాల్సిన అన్ని సహాయ సహకారాలు అందిస్తారు. తనకి ఏ రంగంలో
ఇష్టం ఉంటే, అభిరుచి ఉంటే దానిలో తను తర్ఫీదు చేసుకుంటూ ముందుకు సాగటానికి తనకి కావలసిన శిక్షణ ఇస్తారు. శిక్షణ అయిపోగానే తనకి కావాల్సిన సపోర్ట్ ఫైనాన్షియల్గా ఎలా కావాలంటే అది కౌన్సిలింగ్ ద్వారా, తన మెంటల్గా ఏమైనా డిస్టర్బ్ అయిన మహిళలు అయితే వారికి సహాయ సహకారాలు అందించడము, కౌన్సిలింగ్ ఇప్పించడము, సైకియాట్రిస్ట్ సపోర్ట్ కావాల్సి వస్తే సైకాలజిస్టుల ద్వారా కౌన్సిలింగ్ ఇప్పించడము, బ్యాంక్ లింకేజెస్ తోటి లోన్ ఇప్పించి తను ఆర్థికంగా స్వావలంబన చెందటానికి కావాల్సిన అన్ని సహాయ సహకారాలు అందించటము. ప్రస్తుతం మహిళలకి ఎవరికైనా డిపెండెన్సీ ఉంది అంటే అది కొద్దో గొప్ప ఆర్థికంగా కొంచెం ఉంటుంది. అది కూడా తన కాళ్ళ మీద తను నిలబడటానికి కావాల్సిన ఫుల్ సపోర్ట్ అనేది వివిధ రకాల శాఖల సంక్షేమం ద్వారా వారికి సమన్వయంతో అందించడము జరుగుతుంది. కాబట్టి ఏ మహిళ అయినా ధైర్యంగా ముందుకు రండి, కాన్ఫిడెంట్గా ఉండండి, తనని తాను గౌరవించుకుంటూ ఇతరులను గౌరవించండి. ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటే గనక మహిళా సాధికారత దిశగా ప్రతి మహిళ అడుగులేయటానికి శుభ పరిణామంగా ముందుకు జరుగుతుంది. ఇంతకుముందు చూసుకుంటే మహిళల మీద హింసలు ఎక్కువైతూ ఉండేవి. గృహహింస దగ్గర నుంచి, డౌరీ దగ్గర నుంచి అవి నెమ్మదిగా తగ్గుతూ వస్తూ ఉన్నాయి, రిపోర్టింగ్ ఆఫ్ ది కేసెస్. కాకపోతే ప్రస్తుతం సమాజం అంతా ఫార్వర్డెడ్గా టెక్నాలజీ యుగంలో ఉన్నాం కాబట్టి టెక్నికల్గా చాలా అడ్వాన్స్డ్గా ఉంటున్నారు. వాటిల్లో వచ్చే టెంప్టేషన్స్కి గురి కాకుండా ఏది మంచి ఏది చెడు, ఏ వస్తువునైనా ఎంతవరకు ఉపయోగించుకోవాలి అనేది ఆలోచించుకుని ఏ రిలేషన్ తోటైనా మనం ఎంత పరిధి వరకు ఉండాలి అనేది కూడా ప్రతి మహిళ ఆలోచించుకోవాలి ఈ రోజుల్లో. ఎందుకంటే ఈ మధ్యకాలంలో రిపోర్ట్ అవుతున్న ఇష్యూస్లో గృహహింస, డొమెస్టిక్ వైలెన్సు, డౌరీ ప్రొహిబిషన్ వీటికి సంబంధించిన వాటి కంటే కూడా చట్టం ఆమోదించని రిలేషన్స్ తోటి సహజీవనాలతో ఉన్న వాళ్ళు అవనివ్వండి, వివాహేతర సంబంధాలు అవనివ్వండి, అక్రమ సంబంధాలు అవనివ్వండి, వాటి వల్ల జీవితాలే నాశనం చేసుకుని, ఛిద్రం చేసుకుని చనిపోయే పరిస్థితులకి, ఒకరినొకరు చంపుకునే పరిస్థితులకి వెళ్ళే సిచ్యుయేషన్స్, కేసెస్ ఎక్కువ రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. అవి జరగకుండా ఉండాలంటే మన నడవడిక, మనం ఎటువైపు మనం అడుగులు వేస్తున్నాము అనేది ప్రతి మహిళ కూడా చాలా జాగృతితో వ్యవహరించాలి. కొంచెం సమాజం కొన్ని కట్టుబాట్లు పెట్టింది, చట్టపరమైన నిబంధనలు కొన్ని పెట్టింది. ఆ చట్టపరమైన నిబంధనలకు లోబడి మంచి స్వేచ్ఛాయుతమైన, ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన ఒకరికొకరు సంబంధాలు అనేది సాగించాలి. ఆ మనుగడ సాగించినప్పుడు అందరం అభివృద్ధి వైపుగా పాజిటివ్ వేలో వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా తెలుసో తెలియకో ఏదైనా టెంప్టేషన్స్లో లేదా టెక్నాలజీలో ఉన్న వాటి వల్ల ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ అవుతే గనక వాటి నుంచి బయటపడేయటానికి మహిళలకు సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ 181 ఉంది, మహిళా కమిషన్ ఉంది, మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఉంది. ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి. ప్రత్యేకించి పోలీస్ వ్యవస్థ నిరంతరం మహిళల కోసం అనేక రకాల సేవలు అందిస్తూ ఉన్నారు. ఇతర శాఖలన్నీ కూడా సంక్షేమ పథకాల ద్వారా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి కావాల్సిన భరోసాను అందించే విధంగా అనేక రకాల సంక్షేమ పథకాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఏ ఒక్కరూ కూడా రాంగ్ డెసిషన్స్ అనేది మీ జీవితానికి సూట్ కానివి తీసుకోకూడదు. అలా ఎవరన్నా తీసుకుంటే ఏ విధమైన డిప్రెషన్కి లోన్ కాకుండా కౌన్సిలింగ్ తీసుకోండి, మిమ్మల్ని మీరు స్టేబుల్డ్గా నిలబెట్టుకోండి, మీ కుటుంబాలను కాపాడుకోండి. అంతేగాని తాత్కాలికంగానో షార్ట్ టెంపర్లోనో చిన్న విషయాలకో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుని మీ జీవితాలు నాశనం చేసుకోవటమే కాకుండా మీ పిల్లల జీవితాలు కూడా ఛిద్రం చేస్తూ ఉన్నారు. చాలా కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి. అలాంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి అంటే ప్రతి మహిళ చాలా కాన్ఫిడెంట్గా, జాగృతతో ఉండండి. ఏదైనా యాప్ల వల్ల మీరు ఏదైనా తెలియని చీకటి కోణంలోకో అగాధంలోకో నెట్టబడుతున్నాము అనేది మీరు గ్రహించుకుంటే గనక వెంటనే మీరు కౌన్సిలింగ్ సదుపాయం పొందండి. టెలిమానస్ సదుపాయం కూడా ఉంది. మీ వివరాలు ఏమీ చెప్పరు, మీ సమస్య చెప్పుకుని మీ సమస్య నుంచి మీరు సాంత్వన పొందటానికి కూడా మీకు టెలిమానస్ అనేది ఒకటి ఉంది. దాని ద్వారా మీకున్న డిప్రెషన్ కానివ్వండి, మీకున్న కష్టానికి ఎంపథైజ్డ్గా మీ సిచ్యుయేషన్ని అర్థం చేసుకుని మిమ్మల్ని ఆ రకమైన సిచ్యుయేషన్ నుంచి బయటపడవేయటానికి ఎన్నో రకాలైనటువంటి సేవలు మనకు అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకించి మీరు మానసికంగా కృంగుబాటులో ఉండి ఏదైనా సహాయం కావాలన్నా, ఒక మంచి ఆత్మీయ తోడు కావాలనుకున్నా వెంటనే 14416 నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇలా మీ టెలిమానస్ నెంబర్కి కానీ ఇవేమీ మాకు తెలియదు అనుకుంటే 181
టోల్ ఫ్రీ నెంబర్కి కానీ చేస్తే కనుక మీ వివరాలన్నీ గోప్యంగా ఉంచి మీ సమస్యని తీర్చి మిమ్మల్ని గట్టెక్కించి మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని, సాఫీ జీవితాన్ని, సంతోషకరమైన జీవితాన్ని మీకు అందించే విధంగా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ పనిచేస్తూ ఉంటుంది. ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది. కాబట్టి మహిళలందరికీ ఈ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో పాటు మీకు ఏ కష్టం వచ్చినా మేము అండగా ఉంటాము అనే విషయాన్ని మీరు అందరూ గమనించుకోండి. మీకున్న కష్టాన్ని తెలియజేసుకోండి. మీరు ఆనందకరమైన జీవితాన్ని కొనసాగించండి. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. నేను ఏలూరు ఆర్టీసీ కండక్టర్గా పనిచేస్తున్నాను. ఏలూరు బస్ స్టాండ్లో 15 సంవత్సరాలుగా. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలండి. గెయిన్ టు గివ్, దాని ఆధారంగా దాని వలన మనం ఒకళ్ళొకళ్ళు సహాయం చేసుకొని సమాజంలో జరుగుతున్న అన్యాయాలన్నీ ఒకరికొకళ్ళు సాయం చేసుకోవాలని దీన్ని దాన్ని ఈ సంవత్సరం సూచించారండి. గత 15 సంవత్సరాల నుంచి ఆర్టీసీ కండక్టర్గా చేస్తున్నానండి. ఇంట్లో కూడా సపోర్ట్ ఉంది. నైట్ వెళ్ళలేనేమో, పొద్దున్నే రావాలి అని చాలా భయపడేదాన్ని. అట్లాంటిది ఏమీ లేకుండా చాలా ఈజీగా చేసేయగలుగుతున్నానండి. ప్రయాణం చేసేటప్పుడు ప్యాసింజర్ సపోర్ట్ కూడా లేడీస్కి బాగుంటుందండి. చాలా ఈజీగా చేయగలుగుతున్నాను. మగవాళ్ళు చేసే వృత్తిలో నేను కొనసాగుతున్నానంటే చాలా ఆనందంగా ఉంది. నాకులాగే అన్ని రంగాలలో మహిళలు ఉండాలని కోరుకుంటున్నానండి. ఇప్పుడు కాలేజీ చదివే పిల్లల దగ్గర నుంచి ఇంట్లో చిన్నపిల్లల వరకు చాలా సహనం కోల్పోతున్నారండి. మాలాంటి ఉద్యోగస్తులను చూసి, మేము తిరుగుడు చూసి పిల్లలు చాలా నేర్చుకోవాల్సి ఉంది. బాగా చదువుకొని మాకన్నా మంచి ఉద్యోగాలు చేయాలని కోరుకుంటున్నాను. అన్ని రంగాలలో ఉద్యోగస్తులు టైం టు టైం ఉద్యోగం చేస్తారండి. మేము తెల్లవారుజామున లేచి 4 గంటలకి 4:30కి బస్ స్టాండ్లో ఉండి మళ్ళీ 9-10 వరకు డ్యూటీ చేసుకుంటూ ఉంటామండి. ఇంట్లో క్యారేజీలు వండుకొని కుటుంబాన్ని అన్నీ సక్రమంగా అన్నీ సవ్యంగా చూసుకొని బయటకు రావాల్సిన పరిస్థితి అండి. మహిళలందరూ ఉద్యోగాలు చేస్తే పిల్లలకి, భర్తకి సపోర్టింగ్గా ఉంటుంది. ఫైనాన్షియల్ కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండవండి. ఆడవాళ్ళందరూ మాకు లాంటి కండక్టర్లు ఉద్యోగాలు, ప్రయాణం చేసే వాళ్ళందరూ చూస్తూ ఉంటారండి. మేము ఎంత దృఢంగా ఉండి ఎంత ఓర్పుగా ఉంటున్నామో మహిళలు కూడా అలాగే ఉండి ఇంట్లో సపోర్టింగ్గా ఉండి ధైర్యంగా ఉద్యోగాలు చేసుకొని ఉండాలని కోరుకుంటున్నానండి. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. యాక్ట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ రోషిని, శ్రీకృష్ణ ఫర్టిలిటీ క్లినిక్, ఏలూరు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళల సాధికారతను, వారి శక్తిని, వారి ధైర్యాన్ని మనం గుర్తు చేసుకునే ఒక ప్రత్యేకమైన రోజు ఇది. ఒక మహిళ, ఒక భార్య కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఒక టీచర్ కావచ్చు, లేదా స్వతహాగా బిజినెస్ చేసుకునే ఏ మహిళ అయినా ఈ సమాజాన్ని ముందుకు నడిపించే ఒక స్త్రీ శక్తి. మహిళల్ని గౌరవించాలి. అసలైన ఉమెన్ ఎంపవర్మెంట్ ఏంటి అంటే మనం సొంత కాళ్ళ మీద నిలబడడం మాత్రమే కాదు, సాటి మహిళను ఒక మహిళగా మనం గౌరవించాలి, వారిని అభినందించాలి, వారిని ప్రోత్సహించాలి. అంతేగాని వారిని బాధ పెట్టేలాగా మనం మాట్లాడి వాళ్ళ మెంటల్ హెల్త్ని దెబ్బతీయకూడదు. సో ఈ March 8th ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవం రోజున మనం ఒక నిర్ణయాన్ని తీసుకుందాం. సాటి మహిళలను మనం గౌరవిద్దాం, వారిని ప్రోత్సహిద్దాం, వారికి అండగా నిలబడదాం. అలాగే ఒక డాక్టర్గా, ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్గా నేను చాలా మంది పేషెంట్స్ని చూస్తూ ఉంటాను. మహిళ చెకప్కి వస్తారు కానీ జెంట్స్ రారు, వాళ్ళ హస్బెండ్స్ రారు.
ఎందుకు అంటే ఫస్ట్ నువ్వు వెళ్ళి చెక్ చేయించుకో, నేను తర్వాత చూపించుకుంటాను అని అలా టైం పాస్ చేయడం కరెక్ట్ కాదు. సో ఒక ఇన్ఫర్టైల్ కపుల్ ఉన్నారు అంటే మహిళకి సమస్య ఒక 40-55% ఉంటే, అలాగే హస్బెండ్కి కూడా ఒక 20-40%, మేల్ ఇన్ఫర్టిలిటీ కూడా ఒక 20-40% అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో అలా ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్న మహిళలకి వీలైతే మంచి మాటలు చెప్పండి, వాళ్ళని ప్రేమగా చూసుకోండి. అంతేగాని గుడ్ న్యూస్ ఎప్పుడు అని వాళ్ళని అవహేళన చేసి వాళ్ళని ఎక్కువ బాధ పెట్టొద్దు. ఎందుకంటే వాళ్ళు ఎంతో మెంటల్ హెల్త్గా వాళ్ళు ఎంతో డౌన్లో ఉంటారు. అలాంటి వారిని మీరు ఇంకా మీ మాటలతో బాధ పెట్టొద్దు. అలాగే ఒక గైనకాలజిస్ట్గా నేను మహిళలందరికీ చెప్పొచ్చేది ఏంటంటే, మీ హెల్త్ మీద మీరు ఫోకస్ చేసుకోండి. మీ హెల్త్ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ. ఎందుకు అంటే చాలామంది ఆడవారు వాళ్ళ హెల్త్ని లాస్ట్లో పెట్టుకుంటారు. అది కరెక్ట్ కాదు. ఫ్యామిలీ ముందుకి నడవాలి అంటే బలమైన శక్తి ఒక మహిళ. సో మహిళ హెల్త్ సరిగ్గా లేదు అంటే ఫ్యామిలీ కూడా సరిగ్గా ఉండదు. ఈ ఉమెన్స్ డే రోజున మీరంతా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీ హెల్త్ చెకప్ చేయించుకోండి. అలాగే ఈ మధ్యకాలంలో సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ సర్వైకల్ క్యాన్సర్ని అరికట్టడానికి హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది ఫ్రీగా అమల్లోకి తీసుకొస్తుంది. మీ ఇంట్లో చిన్న పిల్లలు 9-14 సంవత్సరాలు వయసున్న పిల్లలు కనుక ఉంటే వారికి వెంటనే ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది వేయించండి. అలాగే మహిళలు అప్ టు 45 ఇయర్స్ ఉన్న వారికి కూడా ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది వేయించుకోవచ్చు. అండ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ యాన్యువల్గా అంటే ఇయర్కి ఒక సంవత్సరానికి ఒకసారి బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది కంపల్సరీ చేయించాలి. అలాగే మీ అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఇవి కూడా ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటే మంచిది. చివరిగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మాటలు మనుషులను గాయపరచగలవు. అలాగే అదే మాటలు మనుషులకు మరింత శక్తినివ్వగలవు. మీ చుట్టూ ఉన్న మహిళలను గౌరవించండి, వారిని ప్రోత్సహించండి, వారు అభివృద్ధి అయ్యేలాగా మీ తోడు ఇవ్వండి. ఎందుకు అంటే ఒక మహిళ తన సొంతంగా ఈ సమాజానికి ఎంతో కొంత కృషి చేస్తుంది. అట్లా కృషి చేయడం వల్ల మీ ఫ్యామిలీ మాత్రమే కాదు, మన సొసైటీ మాత్రమే కాదు, మన దేశం కూడా మరింత ప్రకాశిస్తుంది. చివరిగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలు అన్నిట్లోనూ రాణించాలి, అన్నీ సాధించాలనేది నా కోరికండి. అసలు అందరూ కూడా ఇప్పుడు పోస్ట్ మ్యాన్గా చేయడం, బస్ కండక్టర్గా చేయడం, డాక్టర్స్, ఇంజనీర్స్. సో మహిళలు జెంట్స్ కన్నా ఎక్కడ తక్కువ కాదు, దేంట్లోనూ తక్కువ కాదు అనిపించుకునేటట్టుగా అందరూ పైకి వస్తున్నారు. అది ఎంతో మనకు గర్వకారణం అండి. ఇంకా ఎంతోమంది పైకి ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలని నేను కోరుకుంటున్నానండి. ఈ ఎన్నో ఒడిదుడుకులు వస్తాయండి. మహిళలు ఏంటంటే మన ఇంట్లో చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఉద్యోగాలను చేయాలి. సో అలా మనం అన్ని పనులు చక్కబెట్టుకుంటూ ఉద్యోగాల్లో కూడా రాణిస్తూ ఎంతో మందికి ఆదర్శపూర్వకంగా నిలవాలి అనేది నా ఆశయం అండి. పోస్ట్ మ్యాన్ అంటారండి, కానీ పోస్ట్ ఉమెన్ కూడా ఉంది. ఇప్పటికీ కూడా వీటిలోకి వెళ్తే మీరు పోస్ట్ మ్యాన్, ఉమెన్స్ కూడా ఉన్నారా అని అడుగుతారు. సో మనకి కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే జెంట్స్ లాగా మనం తిరగాలి, అన్ని వీధులు ఉండాలి, అన్నీ ఒక రకంగా ఉండవు. వీధులు కూడా మట్టిగా ఉంటాయి, గరుకురాళ్ళు ఉంటాయి, లోతులు ఉంటాయి. వర్షం వస్తే మరి కొన్ని చోట్లయితే లేడీస్ వెళ్ళలేకన్నా పొజిషన్స్ కూడా ఉంటాయి. కానీ అవన్నీ దాటి మనం అధిగమిస్తేనే మనం జీవితంలో దేన్నైనా సాధించగలగన్న ధైర్యం మనకు వస్తుందండి. అది నా జీవితంలో నేను నేర్చుకున్నదండి. ఇప్పుడున్న పిల్లల జనరేషన్స్ ఏంటంటే ప్రతిదానికి భయపడడం, ప్రతిదాన్ని టేక్ ఈజీగా తీసుకోకుండా ఉండడం అనేది చేస్తున్నారు. అలా కాదండి, ప్రతిదీ కూడా సాధించగలిగిన నమ్మకంతోనే బతకాలి. ఎప్పుడైనా సరే ఆడపిల్లలు నేను దీంట్లో తక్కువ అయ్యాను, అమ్మో నేను చేయలేనేమో, అమ్మో దీన్ని నేను సాధించలేనేమో అనుకోకుండా అందరూ కూడా సాధించగలము అని పట్టుదలతో చేస్తే ఫస్ట్ 1, 2, 3, 4, 5 స్టెప్పుల వరకు మనం వెళ్ళకపోయినా మనం కష్టపడితే ఖచ్చితంగా దాన్ని మనం అధిగమిస్తామని నేను నా జీవితంలో నేర్చుకున్నానండి.
మీ అందరికీ ఏంటంటే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మహిళలు ఇంకా మంచి పొజిషన్లోకి రావాలని కోరుకుంటున్నాను. మహిళా దినోత్సవం అందరికీ శుభాకాంక్షలండి. మహిళలంటే స్త్రీలు. ఈనాటి స్త్రీలకు అప్పటి స్త్రీలకు ఏ విధంగా ముందుకు వస్తున్నారో, ఈనాడు స్త్రీలు ఏ విధంగా ముందుకు వస్తున్నారో అందరికీ తెలుసు. స్త్రీ అంటే మహిళ, మనకి జన్మనిచ్చేది స్త్రీ. ఈనాటి స్త్రీలకు చాలా తేడా అనిపిస్తుంది. ఈ తేడా ఎందుకు వచ్చింది? నాటి స్త్రీలు స్త్రీలే కదా, ఈనాటి స్త్రీలు స్త్రీలే కదా. తేడా ఏమిటి? మనిషిలో ఉన్నటువంటి భయమే దీనికి కారణం. భయం అవనివ్వండి, బలహీనత అవనివ్వండి, సిగ్గు అవనివ్వండి, ఏదైనా సమాజం ముందుకు రాలేకపోతున్నారు. ఈ సమాజం కూడా ముందుకు రానికపోవటమే దీని కారణం. ఆడపిల్లలు పుట్టిందంటే చాలా బాధపడిపోతారు. ఎందుకో తెలియదు. ఆడపిల్ల జీవితం కష్టాలతో ఉంటుందని ఒక అపోహ ఉంది. కష్టాలతోనే జీవితం మొదలవుతుందని ఒక భ్రమ. ఆ ఆడపిల్ల ఈనాడు సంతోషంగా చాలా సమాజంలో ధైర్యంతో నిలబడుతుంది. మగవాడితో సమానంగా ఉద్యోగరీత్యా కానీ రాజకీయంగా కానీ నిలబడి సవాల్ చేస్తోంది మహిళ. కానీ అప్పటి స్త్రీలు ఏ విధంగా చూసినా అప్పుడు కూడా చాలా గొప్పగా మహిళలు పేరు పొందినటువంటి సరోజినీ నాయుడు, ఇందిరాగాంధీ, వీళ్ళు మహిళలే కదా. కానీ అప్పుడు వాళ్ళ ధైర్య సాహసాలు ఉపయోగించి వాళ్ళు అంత గొప్పవాళ్ళు అయ్యారు. ఇది కేవలం అప్పటి స్త్రీలకి ఉన్నటువంటి ఒక ధైర్యం. ఆ తర్వాత కొంతమందిలో ఒక బలహీనత వల్ల ఆడపిల్లలు ఆడవాళ్ళు అంటే ముందుకు రాలేకపోయారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈనాడు స్త్రీ సంక్షేమం గుర్తించి మరీ స్త్రీలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రయాణంలో కూడాను వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చారు. ఇది ఒక గొప్ప విశేషం. అంటే మహిళలకు ఉన్నటువంటి ఒక గిఫ్ట్ అవని, ఒక బహుమతి అవనివ్వండి. కళలకు సంబంధించిన అనేక మంది రాష్ట్ర స్థాయిలో, అఖిల భారత స్థాయిలో కూడాను గుర్తింపు పొంది ఉన్నారు. వారి యొక్క ధైర్య సాహసాలతో ముందంజ అడుగులు వేస్తూ పద్మశ్రీ అవార్డులు, డాక్టరేట్లు సంపాదించుకున్నారు. ఆనాడు ఈనాడు కూడా స్త్రీలకి అంత ప్రాముఖ్యత ఉందని అది మనం గుర్తించుకోవాలి. ప్రతి స్త్రీ గుర్తించుకోవాలి. మన ధైర్య సాహసాలతో ఉంటే ఎంత ముందుకు వస్తామో అది ప్రతి మహిళ గుర్తించుకుంటే తప్పకుండా మహిళలు ఈనాడు ఇంకా 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 ముందుగా వెళ్ళవలసి చాలా మంచి గుర్తింపు పొందుతారు. స్త్రీ జాతి చాలా గొప్పది అని వినియోగించుకోవడమే మనలో ఉన్నదండి. ధైర్య సాహసాలతో ముందంజ వేస్తూ నేటి స్త్రీలు వానిని ఉపయోగించు వైద్య రంగంలో కానీ అనేక విధంగా ముందుకు వస్తున్నారు. మంచి పెద్ద చదువులు చదువుతూ ఆడపిల్లలకి మగపిల్లలకి తేడా లేకుండా అంతా ధైర్యంగా ఉంటున్నారు ఈనాటి స్త్రీలు, మహిళలు. మగువా లోకానికి తెలుసా నీ